నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చాను. ఐఏఎస్లు ఐపీఎస్లు మేము అవ్వలేదంటూ మాట్లాడారు. అలానే సత్యనారాయణ గారు మీరేమంటారు? అంటే ఒక కాన్సెప్చువల్ లెర్నింగ్, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది పోయింది, నేర్చుకోవడం అనేది విద్యా విధానంలో పోయింది. బై హార్ట్ సిస్టమ్ లేదా ఒక మెటీరియల్ ప్రొవైడ్ చేయడం, ఇదంతా కూడా మీరేం మాట్లాడతారు? ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఇప్పుడు మనం ప్రైమ్ 9 చర్చ మొదలుపెట్టింది ఈ ఐటీ దాడులు, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద ప్రజల్లో అవగాహన రావాలి, పేరెంట్స్. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా నిద్రపోతున్న గవర్నమెంట్ వ్యవస్థలు మేలుకుని ఈ సమాజంలో ఏదైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉందో అది మొత్తం ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ చేతుల్లో ఉంది. దాన్ని బయటకు తీసుకురావాలంటే రెండే చేయాలండి. ఇప్పుడున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఏదైతే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ అతను 1,00,000-2 లక్షలు ఫీజు కడుతున్నాడు. ఇప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ కళ్ళు తెరిచి మొత్తం అడ్మిషన్ సిస్టమ్ అంతా కూడా మార్చేసేయాలి. ఈ ప్రైమ్ 9 డిబేట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధినేత రేవంత్ రెడ్డి గారికి, ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అయ్యా గత కేసీఆర్ గారి గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో డిగ్రీ అడ్మిషన్ సిస్టమ్ అని డైరెక్ట్ అడ్మిషన్ నుంచి తీసివేసి ఇంటర్మీడియట్లో ఎవరైతే పాస్ అయ్యారో దోస్త్ అని ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో అప్లై చేసుకోవాలి. తద్వారా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి వచ్చిన అడ్మిషన్స్లో వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ రిజర్వేషన్ బట్టి కాలేజీ అలాట్మెంట్ చేసింది. అంటే మన ఇంటి పక్కన కాలేజీలో జాయిన్ అవ్వడం కూడా నాకు అవకాశం లేదు. నా మెరిట్ నా దాన్ని బట్టి ఎక్కడైనా రావచ్చు, అమీర్పేటలో రావచ్చు, కుక్కటిపల్లిలో రావచ్చు, దిల్సుఖ్నగర్లో రావచ్చు. సో దట్ దా సిస్టమ్ వల్ల ఏమైందంటే దానికి మళ్ళీ ఫీజు ఫిక్స్ చేశారు. కాలేజీలో నాకు ఈ సీట్ వస్తే ఈ ర్యాంక్ కార్డు తీసుకెళ్తే ఇంజనీరింగ్ లాగా నాకు ఈ సీట్ వచ్చింది డిగ్రీలు అని చెప్పారు. ఇప్పుడున్న కార్పొరేటివ్ ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా ఆల్రెడీ కొంత ప్రాసెస్ జరిగింది. ఈ ఏదైతే ఇందాక కాలర్స్ చెప్పారు, ఇప్పుడున్న మనవాళ్ళు కూడా చెప్పారు, వడ్డిచ్చేవాడు మనవాడు అన్నప్పుడు ఎవరైతే అధినేతలు ఈ గవర్నమెంట్లో ఉన్నారో, అక్కడ నారాయణ గారు క్యాబినెట్ మంత్రి, ఒక నమ్మలో విద్యాశాఖ ఆయనకి ఇస్తారని కూడా చర్చ జరిగింది. కానీ పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయనకి పురపాలక శాఖ ఇచ్చారు. మళ్ళీ అదే శాఖ కూడా ఇదే గవర్నమెంట్ నెక్స్ట్ టైం గవర్నమెంట్లో కూడా ఇచ్చారు ఆయన. ఇక్కడ ఏమవుతుందంటే సమస్య, ఇంత కార్పొరేట్ వ్యవస్థలో ప్రజలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే వ్యవస్థలు మెయింటైన్ చేసే వాళ్ళు అధినేతలుగా ఉన్నప్పుడు ఇంకేం చేస్తాడు సామాన్య మానవుడు. అందుకని ఇప్పుడున్న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రక్షాళన కావాలి అంటే మనం ఎంత చర్చ చేసినా, 10 రోజులు చేసినా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇమీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే డిగ్రీ అడ్మిషన్స్ని ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టిందో, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఈ కాలేజీలన్నీ కూడా ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ తీసుకురావాలి. తీసుకొచ్చి ఎంపీసీకి ఎంత ఫీజు, బైపీసీకి ఎంత ఫీజు, ఇందాక మీకు గతంలో డిస్కషన్లో చెప్పాను మీకు. మున్సిపాలిటీ సపోజ్ అమీర్పేటలో ఒక బిల్డింగ్ రెంట్ ఎక్కువ ఉండొచ్చు, పటాన్ చెరువులో ఒక బిల్డింగ్ రెంట్ తక్కువ ఉండొచ్చు. సో దట్ పటాన్ చెరువు లిమిట్స్ పంచాయతీ ఏరియాలోకి వస్తే అమీర్పేట సిటీ లిమిట్స్ గ్రేటర్ హైదరాబాద్లోకి వస్తుంది. అదే సపోజ్ ఖమ్మంలో ఉంది, ఒక విలేజ్ ఏరియాలో ఉంది, అక్కడ రూరల్ నాన్ రూరల్ ఏరియా అని ఉంటుంది. సో దట్ ఫిక్స్ చేసుకుని ఆ ఫీజు ఫిక్స్ని ఆన్లైన్లో పెట్టేస్తే అతనికి ఎక్కడైనా రానివ్వండి సీటు. అంటే టోటల్ అడ్మిషన్ సిస్టమ్ అంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ CGG అంటాం, వాళ్ళ అండర్వర్లో డిగ్రీ అడ్మిషన్ జరుగుతున్నాయి. ఈ కార్పొరేట్ వ్యవస్థ ప్రక్షాళన కావాలి అని అంటే ఇమీడియట్గా చేయవలసిన మొదటి నిర్ణయం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ తీసుకురావాలి. 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి, వాళ్ళ రిజర్వేషన్ బట్టి సీట్ అలాట్మెంట్ చేయాలి. అతనికి సపోజ్ ఆ కాలేజీలో నచ్చకపోతే స్లైడింగ్ అని, చేంజ్ ఆఫ్ కాలేజ్ అని ఆప్షన్స్ ఉంటాయి, చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను దిల్సుఖ్నగర్లో ఉంటున్నా, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ దిల్సుఖ్నగర్, పటాన్ చెరువులో నాకు వస్తే నాకు అవకాశం ఉంటే నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో నేను చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ సిస్టమ్ వచ్చిందో కార్పొరేట్ విద్యా వ్యవస్థ జీరోకి వస్తుంది. జీరోకి వచ్చినప్పుడు ఫీజు వ్యవస్థ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడైతే ఫీజు కంట్రోల్లోకి వచ్చిందో పేరెంట్స్ పే చేసే అమౌంట్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. శాలరీస్ కంట్రోల్లోకి వస్తాయి, పిల్లడికి ఒత్తిడి తగ్గుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా సేమ్ సిస్టమ్ చేస్తే మీకు సినిమాల్లో చూడండి, కార్పొరేట్ మన మల్టీప్లెక్స్ థియేటర్ వచ్చిన తర్వాత ఊర్లో చిన్న చిన్న థియేటర్లన్నీ మూతపడిపోయాయి. ఊర్లో ఇదివరకు మన చిన్నప్పుడు ఒక థియేటర్లో టికెట్ చింపేవాడిని కానించి, స్లీపర్ల కానించి కొన్ని 100 మంది ఉపాధి దొరికేది అక్కడ. ఈ రోజున కార్పొరేట్ వ్యవస్థ వచ్చాక, ఈ మల్టీప్లెక్స్ వచ్చాక మీరు చూడండి, టికెట్ ఒక 700 ఉంటే అక్కడ తినే పాప్కార్న్ ఒక 1000 రూపీస్ ఉంటుంది. సచ్చినట్టు అక్కడే కొనాలి, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. అంతకుముందు పార్కింగ్ చేస్తే కూడా డబ్బులు తీసుకునేవారు. అంటే ఎందుకు పోలుస్తున్నాను సినిమాకి తర్వాత ఈ విద్యా వ్యవస్థకి, దీనికి దానికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే పెద్ద సినిమాలు ఆడుతున్నాయి, చిన్న సినిమాల బడ్జెట్. అలాగే చిన్న చాలామంది నేను చూస్తున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన ప్రిన్సిపల్స్,
లెక్చరర్స్ వాళ్ళకి టార్గెట్లు పెట్టడం వల్ల అడ్మిషన్ చేయకపోతే నేను ప్రిన్సిపల్గా తీసేస్తాం, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎస్ డీన్ని తీసేస్తాం, మిమ్మల్ని హెచ్ఓడిగా తీసేస్తాం అంటే వాళ్ళ స్ట్రెస్ అనుభవించలేక వాళ్ళు ఇమీడియట్గా ఇది కరెక్ట్ కాదు, మనస్సాక్షి మన ఆత్మాభిమానాన్ని చంపుకుని కాలేజీలో పనిచేయకూడదని వచ్చి వాళ్ళే 2-3 ఒక స్కూల్ పెట్టుకుని స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ చేసుకుంటూ తక్కువ ఫీజులు పెట్టి స్కూల్ చేస్తున్నారు. పాపం ఈ పేరెంట్స్ అందరూ కూడా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మాయలో పడి ఆ స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నారు. నిజంగా ఆ స్కూల్ కనుక బతికించాలంటే ఈ అన్ని స్కూల్స్ని అనుసంధానం చేసి 10th క్లాస్లో పాస్ అయిన ఏపీ అండ్ తెలంగాణలో కూడా దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్. ఇప్పుడు సపోజ్ స్టాలిన్ గారు ఉన్నారు, తమిళనాడు సీఎం గారు, వారు ఏం చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు గవర్నమెంట్ స్కూల్లో పనిచేయకపోతే మీ శాలరీస్ పే చేయను, మీకు పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు, ప్రమోషన్స్ ఉండవు అని చెప్పారు. ఎవరి కలెక్టర్ నుంచి మొదలు పెడితే డీజీపీ నుంచి అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలి. జాయిన్ చేయాలంటే మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇక్కడ జాయిన్ చేయాలంటే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. ఎప్పుడైతే క్వశ్చన్ చేశారో ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతాయి, సో దట్ ఎవ్రీబడి స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంత చేయకపోయినా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఏదైతే ఉందో గవర్నింగ్ బాడీ సిస్టము, పేరెంటింగ్ సిస్టము, డిగ్రీ కాలేజ్ అడ్మిషన్లో ఇంటర్మీడియట్ కూడా తీసుకొస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది మెల్లిమెల్లిగా 1 సంవత్సరంలో అయిపోతుంది అనేది కాదు, కానీ ఒక ప్రాక్టికల్గా కొన్ని ఏరియాలను సెలెక్ట్ చేసుకుని సెట్ చేసిన కార్పొరేట్ వ్యవస్థని జీరోకి తీసుకురావచ్చు. దీనికి పేరెంట్స్ కూడా ఒక ఉద్యమంలాగా మీడియా సంస్థలు, ఒక ప్రైమ్ నైనే కాదు మిగతా అనేక మంది మీడియా సంస్థలు పార్టీలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా, ఇక్కడ మన సారీ టు సే ఈ మాట అనొచ్చు అనకూడదో కానీ రాజకీయ నాయకులు ఏదైతే లాబియింగ్ ఉందో దీన్ని పక్కన పెట్టాలి. పేరెంట్స్ అండ్ గవర్నమెంట్ ఒక అనుసంధానంగా కనుక దీన్ని చేస్తే విత్-ఇన్ 1-2 ఇయర్ అకాడమిక్ ఇయర్స్లో దీని సిస్టమ్ ప్రైమ్ నైన్ ఇనిషియేషన్ తీసుకుంది, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. చూద్దాం. ఖచ్చితంగా ఒక కాలర్ ఉన్నారు, చూద్దాం అండి. సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుండి. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడు. టీవీ వాల్యూమ్ తగ్గిస్తున్నాను సార్. టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ప్రైవేట్ కాలేజీలకు వెంగిపోయిందండి, గవర్నమెంట్ వెంగిపోయి ఎలాంటి ఇది లేదు. గవర్నమెంట్ కి కావాల్సిన ఫండ్స్ అంతా ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా ఆఫీసర్స్ చెప్పాలంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు అమ్ముడుపోతున్నారు. అమ్ముడుపోయిన ఆఫీసర్స్ ఏం మొత్తం చేస్తారు. కాబట్టి ఇది వ్యవస్థే ఇది చుక్కుపట్టిపోయిందండి వ్యవస్థ, విద్యా వ్యవస్థ. దాన్ని ప్రజెంట్ రాజకీయ నాయకులు మరీ అధ్వానం చేస్తున్నారు. లేకపోతే 175 మెడికల్ సీట్స్ మాకు వద్దు, ప్రైవేట్ కాలేజెస్ ఇస్తామని ఒక రాజకీయ నాయకుడు చెప్పడం ఎంత మాత్రం భావ్యం అండి. అలాంటి నాయకుడిని కొన్ని ఛానల్స్ పనిగట్టుగా ప్రమోట్ చేస్తున్నాయి. ముందర ముఖ్యంగా ఇప్పుడు ఈ ఛానల్లో కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు. దాని గురించి మనం వ్యతిరేకంగా డిబేట్ పెట్టి అదే వాటిల్లోనే మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అడ్వర్టైజ్మెంట్ చూపించడం ఎంత మాత్రం భావ్యం అండి. కాబట్టి అంత వ్యవస్థే భ్రష్టు పట్టిపోయింది. నేను వెరీ సారీ, ఇట్లాంటి పరిస్థితి నేను మాట్లాడాల్సి వస్తుంది. మేము మున్సిపల్ స్కూల్స్ లో చదివాం, జిల్లా పరిషత్ స్కూల్లో చదివాం, ప్రాపర్గానే సెటిల్ అయినాం. అంతేగాని 32-2-2-1-1 మా కాలంలో లేవు. ఇప్పుడు వ్యవస్థ చచ్చిపోతున్నారు, అందరు పిల్లలు చచ్చిపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ కడుపు కోత ఈ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి తగిలి తీరుతుందండి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ముందుకు వెళ్ళాలని మనందరం కూడా కోరుకుందాం అండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్. పూర్ణచంద్రరావు గారు జాయిన్ అవుతున్నారు. వారు మాజీ పోలీస్ అధికారి, జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. పూర్ణచంద్రరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఎట్లా చూస్తారు ఈ దోపిడీని? చాలా మంది